హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం మిక్సీ రోలు వాడకుండా గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ గోంగూర పచ్చడిని మనం చాలా సింపుల్ గా 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా గోంగూర పచ్చడి చేసుకోవడానికి అడుగు మందంగా ఉండే ఒక గిన్నెను పెట్టుకోవాలి. ఇప్పుడు పావు గ్లాస్ నీళ్లు, 15 పచ్చిమిరపకాయలను ఇలా తుంచుకొని వేసుకోవాలి. 2 పెద్ద కట్టలు గోంగూరను ఒలిచి 3-4 సార్లు బాగా కడిగి వేసుకోవాలి. తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమాటా, వేసుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఒక నిమిషం తర్వాత గోంగూర ఆకంతా ఇలా దగ్గరకు అవుతుంది. ఇప్పుడు గరిటెతో ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత గోంగూర పచ్చిమిరపకాయలు ఈ విధంగా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచిన 5 వెల్లుల్లి రెబ్బలు, చిన్న కట్ట కొత్తిమీరను కడిగి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. గోంగూర చల్లారిన తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు పప్పుగుత్తితో ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గోంగూరను ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో 2 ఎండుమిరపకాయలు, పావు టీ స్పూన్ ఇంగువ, కచ్చాపచ్చాగా దంచిన 7 వెల్లుల్లి రెబ్బలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. ఇప్పుడు గోంగూరను తాలింపులో 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన గోంగూరకు మంచి ఫ్లేవర్, అలానే టేస్ట్ బాగుంటుంది. ఈ గోంగూర పచ్చడి మనకు 5 రోజుల పాటు నిల్వ ఉంటుంది. మనకు చాలా టేస్టీగా మిక్సీ రోలు వాడకుండానే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఇంకా ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే గోంగూర పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.